ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 24 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములో వెళ్ళి చదువుటకై నిలుచుతుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీదకి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యమును నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమందు చేయుమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు తన సొంత గ్రామానికి, తన తల్లి తను నివసించే నజరేతుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన గురించి మనము చూడబోతున్నాం. అక్కడ ఆయన నజరేతుకు వెళ్ళినప్పుడు అక్కడ అంతమంది తనకు బాగా తెలిసిన ప్రజలు, 30 సంవత్సరాలు అక్కడే కదా ఆయన నివసించాడు. బాప్తిమిచ్చే యోహాను చేత బాప్తిస్మం పొంది ఆయన ఒక అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రత్యేకమైన అభిషేకం పొందిన తర్వాత మరల తన సొంత గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. సాధారణంగా ఈ యూదులకు ప్రధానమైన దేవాలయము యెరూషలేము. అది యెహోవాకు వారు అర్పించే బలులు కానీ అర్పణలు కానీ అక్కడ అర్పిస్తారు. ఏడాదికి ఒకసారి పస్కా పండుగ కానీ ఆయా ప్రత్యేకమైన కార్యక్రమాలకు, పెంటెకొస్తు పండుగ అనబడిన పండుగకు అక్కడ చేరి వారు దేవుని ఆరాధించే అనువైతి వారికి ఉంది. అయితే ప్రతి ఒక్క పట్టణాలలో ప్రతిరోజు ఆ పట్టణాల నుంచి వారు దేవాలయంకి వెళ్ళలేరు కదా. కాబట్టి సైనగోగ అంటారు, అనగా సమాజ మందిరము అని పేరు. ఈ సైనగోగులోనికి వెళ్ళినప్పుడు ప్రతి విశ్రాంతి దినాన యెరూషలేముకు అన్ని ప్రాంతం నుంచి మనుషులు రావాలంటే చాలా దూరం, దాదాపు 200 కిలోమీటర్ దూరము. చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి రావాలంటే యెరూషలేముకు అది కష్టం. కాబట్టి ఆయా పట్టణాలలో వారు సైనగోగ అనేది నిర్మించారు, అనగా సమాజ మందిరము. ప్రజలందరూ కూడా సమాజంగా కూడుకొని ఆ మందిరములో దేవుని యొక్క మాటలు ధ్యానించటం, ప్రార్థించడం అనేది వారు చేసే భక్తి, ఆ యొక్క విధానానికి అది యొక్క ప్రత్యేకమైన పీఠము. అయితే యేసు ప్రభువారు బాప్తిస్మము తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత తను ఎప్పుడైతే నజరేతుకి వెళ్ళి ఒక విశ్రాంతి దినము ఆ వాడుక చొప్పున తను ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రవేశించినప్పుడు
ఆయనకి ఒక యెషయా గ్రంథము తన చేతికి ఇవ్వడం అనేది జరిగినది. ఆ యెషయా గ్రంథము ఆయన తీసి చదవడం ప్రారంభించినప్పుడు ఆయన అందులో యెషయా గ్రంథము 60వ అధ్యాయములో యెషయా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట అందులో ఉన్నదండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుటకు, ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును. ఈ వచనాలన్నీ కూడాను మరి ప్రభు హితవాచ్చరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేటటువంటి ఆ యొక్క అధ్యాయము ఆయనకి ఆ రోజు తెరిచినప్పుడు తన చేతిలో అది వచ్చింది కనుక ఆయన ఏం చేశారంటే ఆ వచనాలు చదివి వాస్తవంగా అది ప్రభు ఆత్మ నా మీదికి వచ్చినది అనే ఆ ప్రవచన వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచించినది. ఈ భూలోకానికి వచ్చే ఒక మానవుడిగా వచ్చిన ఏ ఒక్కరు కూడాను గురుడ్డి వారికి చూపు ఇవ్వడం కానీ, నలిగిన వారికి విడిపించడానికి కానీ, చెరలో ఉన్న వారికి విడిపించడానికి కానీ, దేవుని హితవచ్చరం ప్రకటించడానికి కానీ అలాంటి సంఘటనలు ఎవరి జీవితంలో జరగలేదు. కానీ యేసు ప్రభువారు ఆ విషయాలన్నీ కూడా చదివిన తర్వాత గ్రంథాన్ని ఆయన మరలా మూసివేసి అక్కడ ఉన్నటువంటి యాజకులకు లేక శాస్త్రులకు ఆ గ్రంథము ఆయన ఇచ్చేసాడు. ఆ గ్రంథము చుట్టూ ఎప్పుడైతే పరిచారకులకు ఇచ్చి కూర్చున్నాడో అంతమంది అది చదివి కూర్చున్న ఆయన వంక అందరూ తేరి చూస్తున్నారు. తేరి చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు వారి వైపు చూచి ఒక అద్భుతమైన మాటను ఆయన తెలియచేశారు. ఏంటంటే, ఈరోజు ఈ మాటలు నెరవేర్చినవి, మీ వినికిడిలో ఇది నెరవేరినవి అని ఆయన ఆ జనాంగానికి చెప్పినప్పుడు ఆయన వారితో చెప్పిన మాట ఏంటంటే, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఆశ్చర్యం అనిపించింది ప్రజలందరికీ. చదివిన వాడు ఆ పుస్తకం వారి చేతికి పెట్టి యేసుప్రభు వారు అంటున్నారు, ఇప్పుడు నేను చదివిన ఈ లేఖన భాగము నేడే అది మీ వినికిడిలో నెరవేరింది. ఆ మాట ఆయన చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను ఆయన నోటు నుంచి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. యేసు ప్రభువారు నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి దైవ కుమారుడు. దైవ కుమారుని నోటు నుండి వచ్చినటువంటి ఆ మాటలు బీదలకు సువార్త ప్రకటించుట, గుడ్డి వారికి చూపునిచ్చుట, వికలాంగులకు బాగు చేయుట, ఇలాంటి అనేక అద్భుత కార్యములు చేయటమే కాక దేవుని గూర్చిన హితవచ్చరములు ప్రకటించుట, అది దేవుడిచ్చిన గొప్ప అద్భుతమైన గడియ. కనుక ఇది నెరవేరినవి అని యేసు ప్రభు చెప్పేటప్పుడు వారందరూ ఈయన ఒక యోసేపు కొడుకు కదా, ఈ వచనాలు ఈయన జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఈయన జీవితంలో ఈ వాక్యము నెరవేరడానికి అసలు ఏంటి అని వారు యేసు ప్రభును శరీర రీతిగా మరియమ్మ యోసేపుల కుమారుడుగానే వారు ఎంచుకొనుచున్నారే కానీ దైవ కుమారుడుగా ఎంచుకోలేదు. ఇక్కడ ఒక మనిషి ప్రభును ఆయన నమ్మినప్పుడు శారీరకంగా ఒక మనిషిగా నమ్ముతున్నాడా, లేకపోతే ఆధ్యాత్మికంగా దైవమని నమ్ముతున్నాడా? ఈ రెండిటి మీద ఆధారపడి ఉంది. ఒక మనిషిలో ఉన్న నమ్మకము ఆయన దైవ కుమారుడు దేవుడు అని నమ్మినప్పుడు ఆ ఫలితాలు వేరే, మనిషిగా గనుక నమ్మితే ఆ ఫలితాలు శూన్యం, వేరే.
వారికి ఏమీ దొరకదు. ఇది అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువారు వారి వైపు చూస్తూ ఏమన్నాడంటే, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకునుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయుమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనెను. యేసు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఉండి అనేక మంది కపెర్నహూములో ఉన్న ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వ్యాధిగ్రహాల వారు బాగుపడుతున్నారు. అనేక మంది పక్షవాయు వారు బాగుపడుతున్నారు. అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డం వారు చూచి ఉన్నారు, విని ఉన్నారు. కనుక యేసు ప్రభువారు అంటున్నారు, నిశ్చయంగా మీరు కపెర్నహూములో చేసిన కార్యములు ఈ నీ స్వదేశములో ఈ నజరేతులో కూడా నువ్వు చెయ్యొచ్చు కదా అని నన్ను మీరు చెప్పుదురు. అయితే ప్రవక్త స్వదేశమందు, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటి దీని అర్థం అంటే, సొంత ఊరోడు, సొంత వైద్యం, ఆయన ఎంత మంచి వైద్యుడైనా ప్రజలు తనను గుర్తించరు. ఒక గొప్ప వ్యక్తి తన గ్రామానికి ఎంత మంచి చేద్దామన్నా, ఓ పలానోడా అని చెప్పి ఆ వ్యక్తి యొక్క కుటుంబ స్థితి గురించి, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ తన నీచంగా చూస్తారు. యేసు ప్రభువారు అదే అంటున్నారు ఇక్కడ, ప్రవక్తగా నేను వచ్చిన, పరిచర్యకు నేను వచ్చిన, రక్షకుడిగా వచ్చిన, నా స్వదేశమందు ఉన్న ప్రజలు నన్ను అంగీకరించట్లేదు. హితుడు కాడు, వాడు ఎవరికి ఇష్టమైన వాడుగా ఉండలేడు. సోదరి సహోదరుడా, అయితే యేసు ప్రభువారు తను దేని నిమిత్తం ఈ లోకానికి పంపబడి ఉన్నాడో ఆ పని చేయడానికి ఎప్పుడూ నిర్లక్ష్యము చేయలేదు. ప్రజలందరికీ మేలు చేస్తూ, ప్రజలందరికీ సహాయపడుతూ, ప్రజలందరికీ అనేక విధాలుగా ఆయన దీవిస్తూ, స్వస్థపరుస్తూ వెళ్ళారు. ఈరోజు యేసే మాట విన్న మనము లోకములో ఎంతోమంది మనం తృణీకరించవచ్చు, మనకు అసహించుకోవచ్చు, మనకు కాదనొచ్చు. కానీ మనం ఏ పని నిమిత్తం, ఏ సత్క్రియలు చేయడానికి పుట్టి ఉన్నామో ఆ పని మాత్రం మనం చేసే విషయంలో ఎప్పుడు నిరాకరించకూడదు. ఆ విషయంలో ఎప్పుడు కూడాను మనము మన జీవితాల్లో త్రుటిల్లిపోకూడదు. దేవునితో భయభక్తి కలిగి దేవుడు చెప్పే ప్రతి ఒక్క పనులు, చెప్పే ప్రతి మాటలు పాటిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఆయన మనకు సహాయపడునుగాక. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరమ తండ్రి, ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీ మాటను మేము ధ్యానిస్తూ, ఒక ప్రవక్త, ఎటువంటి ప్రవక్త అయినా తన స్వదేశమందు హితుడు కాడన్న మాట మేము విని ఉన్నాం. మీరు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు, అయినా మీరు పుట్టిన నజరేతులో ఉన్న ప్రజలు మిమ్మను కాదన్నారు. కానీ ఈరోజు సర్వ ప్రపంచము మీ యందు విశ్వాసము కలిగి అద్భుత ఆశీర్వాదాలు పరిశుద్ధుడా, ఏ ఒక్కరు కూడా ప్రజల మెప్పు కోసం, పొగుడుదల కోసం చూచేవారుగా కాక, మీరు అప్పగించినటువంటి మంచి పనులు చేసేవారుగా, మీకు మహిమకరంగా జీవించడం కోసం సహాయం చేయమని కృతజ్ఞతా స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.